నిన్న ప్రమాదం జరిగింది. ఆ రూట్‌లో మీరు ప్రయాణం చేస్తూ ఉంటారు చాలాసార్లు. సో, ఆ ప్రమాదం గురించి అంటే ఎవరి లోపం వల్ల, ఎవరి నిర్లక్ష్యం వల్ల ఆ ప్రమాదం జరిగిందంటారు? ఇక నుంచి జరగకుండా మీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది సార్? అది దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇప్పటికీ ఎందుకంటే నా నియోజకవర్గ ప్రజలే దాంట్లో దాదాపు 12-13 మంది చనిపోవడం జరిగింది. ఒకే కుటుంబంలో ముగ్గురు పిల్లలు, అక్క చెల్లెళ్ళు. వాళ్ళ అక్క పెళ్ళికి కూడా నేను దగ్గర పోయి ఆశీర్వదించి వచ్చిన. ఇంకా ఆ సీన్ రిపీట్ అవుతుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. అలాంటి సంఘటన జరగకూడదు. అయినా దురదృష్టం అది. తప్పిదం ఇవ్వడదు అనేది ఎప్పటికే జ్యుడిషియల్ ఎంక్వైరీ గౌరవ పొన్నం ప్రభాకర్ గారు ఒక అఫీషియల్ ఎంక్వైరీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవ్వరు తప్పిదం జరిగినా దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రోడ్స్ అనేది గతంలో ఉన్నటువంటి పాలకులు నిన్న బహిర్గతంగా చాలామంది ఓపెన్గా చెప్తా ఉన్నారు. గత పాలకుల తప్పిదం వల్లనే జరిగింది. అది ఎన్జిటి ప్రాబ్లం ఉండే. ఇప్పుడు వారి మీద వీరి మీద నిందలేయొద్దు. ఎన్జిటిలో ప్రాబ్లమ్స్ జరిగినాయి. దాన్ని అన్నిటి కూడా దాన్ని ఎంబడబడి ఆ పర్యవేరణ వ్యక్తులు, శాస్త్రవేత్తలు కానీ దాన్ని పర్యవేరణ ప్రేమికులు ఎన్జిటిలో కేసు వేసి స్టే తీసుకురావడం జరిగింది. దాన్ని మేమందరం కూడా, నేను కానీ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కానీ, మా చేవెళ్ళ ఎమ్మెల్యే యాదవ్ వీళ్ళందరం కూడా కలిసి స్టే వేకట్ చేయించి 31 తారీఖు నాడే ప్రెస్ మీటింగ్ కూడా పెట్టి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. వారికి కూడా అధికారులతో రోజు మాట్లాడుతూ ఉన్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎంబడే వాళ్ళతో పిలిపించి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పి కూడా వికాస్ రాజు గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎండ్బి గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఎక్కువ సీరియస్గా ఉన్నాడు. ఎందుకంటే వారి నియోజకవర్గం కాకుండా వాళ్ళ పక్క నియోజకవర్గం, వారి జిల్లా, వారి ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లా కనుక తప్పకుండా దాన్ని వార్పుటింగ్గా తీసుకొని సాధ్యమైనంత వరకు 1 ఇయర్ లోపలనే రోడ్డు కంప్లీట్ చేపిస్తా, 1.5 ఇయర్ లోపల చేపిస్తా అని చెప్పి కాంట్రాక్టర్ కూడా ప్రామిస్ చేయడం జరిగింది. అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని స్పీడప్ చేయించి వీలైనంత వరకు తొందరగా రోడ్డు కంప్లీట్ చేపిస్తాం. మరి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా తప్పకుండా గౌరవ మంత్రి గారికి కానివ్వండి, గౌరవ అధికారులకు అందరూ కూడా చెప్పి ఉన్నాం. తప్పకుండా ఇంకొక కమిటీ వేసి ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలనో, ఇలాంటివి నివారణ చేయడానికి ఏ సమస్య తీసుకోవాలో తప్పకుండా అన్నీ తీసుకుంటాం.